రైట్. రామకృష్ణ గారు ఏం చెప్తారు? అంటే మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు వారిపై అని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? అది చాలా వీళ్ళు అంటే వైసీపీ అసలు కక్షపూరితం, అన్యాయం, అక్రమం, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎలా అంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతుంటే కొంచెం ఇదిగా ఉంటది అనుకోండి. ఎందువల్లంటే ఆ ఏరియా నుంచే అంతెందుకు సాక్షాత్ పవన్ జగన్మోహన్ రెడ్డి గారే వ్యక్తిగత కేసుల్లో వాళ్ళ మదర్ ని షర్మిల గారిని కోర్టుకి ఇచ్చినటువంటి సందర్భం మనం పత్రికలు చూసాం. ఇవన్నీ అందు గురించి అయినా వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం తప్పట్టట్లేదు, వదిలేదు. ఇప్పుడు వైసీపీ జనసేన అధికార ప్రతినిధి ఏం మాట్లాడమే అవన్నీ అడగలేదని చెప్పి మాట్లాడేది. సందర్భం పులోపని గుచ్చేసేటప్పుడు పలానా అడగలేదు, మీరు అడిగారు, పలానా మేము అడగలేదు, మీరు అడిగారు, పలానా మేము అనలేదు, మీరు అన్నారు, ఈ డైరెక్షన్ లో మాట్లాడటాన్ని అంటే మేము ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఆ మాత్రమైనా మేము అడుగుతామండి. ఒకటి ఇంకో విషయం ఏంటంటే అసలు ఇవాళ ఆ రోజే తలపోటు మాకు పరిపాలనలో నిరంతరం సోషల్ మీడియాలో తిట్టిన బూతులన్నీ గురించి ఎదుర్కొన్న పక్క నుంచి ఓ పక్కనేమో ఆ కార్మికుల గురించి, ఓ పక్కనేమో ఇసుక విధానం గురించి, ఓ పక్కన డ్రగ్స్ గురించి, ఓ పక్కన పరారైపోయినటువంటి బాలికల గురించి, ఓ పక్కన వీటి గురించి, ఓ పక్కన ఫైట్ చేయవలసి వచ్చిన సందర్భంలో వాళ్ళని దారి మళ్లించడానికి వాళ్ళకు ఫండింగ్ ఇచ్చో లేకపోతే ఇంకో చేసో వీళ్ళందరూ ఆ రోజు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి, లేకపోతే మా నాయకుని ముఖ్యంగా జన సైనికుల్ని, జన సైనికుల యొక్క మైండ్ ని, వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని, జనసేన పార్టీ యొక్క అస్తిత్వాన్ని కూడా టార్గెట్ చేసి పడినటువంటి పన్నాగంలో భాగంగా ఇవన్నీ చేశారు. అవన్నీ ఎదుర్కొంటూ మేము ఇన్ని సమస్యలను బయటికి తీసుకొచ్చాం. నిజంగా ఆ రోజు అన్ని సమస్యలు బయటకు రావడానికి ఎన్నో ఇబ్బందులు సృష్టించే క్రమంలో వీళ్ళు వాడినటువంటి పావులు, ఆ పావులన్నీ కూడా పర్యవసానం ఇవాళ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ మాకు పరిపాలన కావాలండి. మేము పరిపాలన చేస్తున్నాం. ఓ పక్కన మేము వంట గ్యాస్కి 850 కోట్లు సబ్సిడీ ఇచ్చామని మేము చెప్పుకోవాలి, కానీ ఇలాంటి కాదండి. ఇవన్నీ ఈ రోజుకి తలపడిపోయాయి. మేము ఎక్కడా కూడా నిర్బంధించలేదే. పోలీస్ కేసులు ఇవాళ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి? సోషల్ మీడియాలో నిజంగానే వాళ్ళు ఎవరో బూతులు మాట్లాడలేదా? ఎవరో సనాతన ధర్మాన్ని హాని చేసే విధంగా మాట్లాడలేదా? వ్యక్తిత్వాన్ని చేసే విధంగా మాట్లాడలేదా? టీడీపీ వాళ్ళు మాట్లాడే కూడా ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళే మాట్లాడే కూడా ఉన్నాయి కదా. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్నో రాజశేఖర్ గారు మాట్లాడిన సందర్భాలు లేవండి. మామూలుగానే వీళ్ళందరూ కూడా మాట్లాడిన దాన్ని ఏదో ఇది కాదన్నట్టుగా పొలమని అదేదో చిన్న విషయం అన్నట్టుగా చాలా 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 ఎంత పరిమితమైన భాష ఆ రోజు వాళ్ళదే. రాజశేఖర్ గారు ఏమంటారు? నిజంగా మీరు ఖండించలేని తీవ్ర అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా అంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు కట్టడి చేయలేకపోయారు? వాళ్ళ మీద ఎందుకు అప్పుడే చర్యలు తీసుకోలేకపోయారు? ఇప్పుడు మీరు మా పార్టీ కాదని మీరు సంజయ్ చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏంటి అసలు నిజంగా మీ పార్టీ వాళ్ళు కాదా? వాళ్ళు అసలు మా పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా? మా పార్టీలో ఏమైనా పదవులు ఉన్నాయా అంటే మా పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ లో వాళ్ళు ఏమన్నా అటెండ్ అవుతాయి, ఎక్కడ చూపించమనండి వాళ్ళని. ఒక్కటి అంతెందుకంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధిని అడిగిన దానికి సమాధానం లేదు. వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడేటువంటి మాటలు పార్టీ కట్టుబడి ఉంటుందా చెప్పమానండి. జనసేన పార్టీ విధానం అదేనా? జగన్మోహన్ రెడ్డి గారి క్రమాన్ని సమర్థిస్తారా చెప్పానండి. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మరి అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు సమర్థిస్తారా? లేదా రోజా గారు పెట్టిన దాని మీద సమర్థిస్తారా? లేకపోతే విడుదల రజనీ గారి మీద పెట్టి సమర్థిస్తారా? వీళ్ళు మహిళలు కదా, వీళ్ళు ఎందుకు మరి దాని గురించి ఎందుకు ఖండన చేయలేకపోతున్నారు? జరిగిన తప్పులు సరిదిద్దుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారండి? వాళ్ళు చేసినటువంటి సమర్థించుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? నీతి మాటలు మాట్లాడుతా, ఆదర్శవంతమైనటువంటి మాటలు మాట్లాడుతా, నాకు అసలు తప్పులేని శుద్ధపోసం నేనని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆదర్శవంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మూడు పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించడం జరిగింది. ఏదో నా కర్మకాలి నేను చేసుకున్నాను అనేటువంటి మాట ఆయన అంగీకరించడం జరిగింది. మధ్యలో వీళ్ళు సమర్థించేది ఏముందండి అక్కడ? వీళ్ళు మాట్లాడేది ఏముంది అక్కడ? మనము ఒకరికి మాట్లాడుతున్నామంటే మనం ఆదర్శవంతంగా ఉండాలా? ఆదర్శవంతంగా లేనటువంటి వ్యక్తి ఆదర్శాల గురించి మాట్లాడుతూ ఉంటే
మేము చూస్తూ కూర్చోవాలండి, మాట్లాడకుండా? నాకు అర్థం కావట్లేదు. రాజశేఖర్ గారు, అంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర రాజశేఖర్ గారు, అంటే దీనికి ఎక్కడో ఒక దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కదా. అంటే దీన్ని సోషల్ మీడియాలో ఇప్పటికైనా మీరు మీ పార్టీ కార్యకర్తల్ని ఇలా మాట్లాడకుండా కట్టడి చేసే చర్యలు తీసుకుంటారా? సోషల్ మీడియాలో ఇలాంటి మాట్లాడటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా సమర్థించాల్సిన పరిస్థితి లేదు. ఇక మీద అయినా సరే సోషల్ మీడియా అసలు ఆ వ్యవస్థ అనేది ఇక్కడ మన రాష్ట్రం ఎక్కడ లేకుండా చేస్తే బెస్ట్. సోషల్ మీడియా అనేటువంటి దాన్ని ఎరాడికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబాన్ని ప్రజల్లోకి రాగేటువంటి స్థితిని మేము సమర్థించేటువంటి పరిస్థితి లేదు. మా పార్టీ విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అంగీకరించరు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, ఇప్పటి వరకు మరి ఎవరు ఎట్లా ఇప్పుడు బయట నుంచి ఎక్కడ పెట్టినా ఫేక్ పోస్టులు పెట్టినా ఈ మానెత్తి రుద్దిన సందర్భంలో మేము ఖండించాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. ఇక మీదట కూడా వాళ్ళెవరు పెట్టద్దు, మా సైడ్ నుంచి ఎవరు పెట్టినా కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా మా పార్టీ చర్యలు తీసుకుంటది. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ లేదంటే ఏ ఒక్కరి ఇళ్లలో వాళ్ళైనా బజార్కి ఇచ్చేటువంటి కార్యక్రమాలు మేము సమర్థించమని చెప్పదలుచుకున్నాం.